ఫోన్ ట్యాపింగ్లో మీ పాత్ర ఏంటి? నిందితులతో మీకు సంబంధం ఏంటి? ఆ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి? అడ్వాన్స్ పరికరాలు ఎక్కడి నుంచి తెచ్చారు? సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం. 7 గంటలకు పైన కొనసాగిన విచారణ. జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల హడావుడి. ఈయన విచారించినట్టున్నదా? ఈయన సినిమా థియేటర్కి పోయి మంచి సినిమా చూసి ఆనందం కొద్ది బయటకు వచ్చినట్టు లేదు హరీష్ రావు ముఖం. ఆనందం కొద్ది ఫోన్ ట్యాపింగ్ అనే సినిమా చూసి ఆనందం కొద్ది బయటకు వచ్చినట్టు లేదు ఈయన ముఖం. ఏం కాదబ్బా, ఇవన్నీ ఉత్తముచ్చట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు మంగళవారం విచారించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆయన సుమారు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. తొలుత నానక్రామ్ గూడలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన అనంతరం హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న సమయానికి జూబ్లీహిల్స్ పిఎస్కు వచ్చారు. సిట్ బృందంలో హైదరాబాద్ సిపి సజ్జనార్, జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి హరీష్ రావును విచారించినట్టు తెలిసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, జడ్జీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ విచారణ చేపట్టినట్టు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ నిందితుల్లో ముఖ్యంగా మాజీ పోలీసు అధికారులతో ఆయనకున్న పరిచయాలు లేదా జరిగిన సంభాషణలపై ఆరా తీసినట్టు తెలుస్తున్నది. ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుంచి వచ్చాయి అనే కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో వీరు బాధితులుగా ఉన్నారా అనే అంశంపై సైతం చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద 7 గంటల పాటు విచారించిందంట. పరికరాలు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, మరి చక్రధర్ గౌడ్ ఎట్లా ఫోను ట్యాప్ చేసిండ్రు, మొత్తం జడ్జీల ఫోన్లు ఎట్లా ట్యాప్ చేసిండ్రు అనేది చర్చ నడుస్తూ ఉన్నది. నేనే సిట్టును 100 ప్రశ్నలు అడిగిన. సిట్టు అంటే సిట్ అయిందంట పాపం. హరీష్ రావే 100 ప్రశ్నలు అడిగినాడు సిట్టును. వీళ్ళందరూ కలిసి హరీష్ రావు పైన ఇంట్రాగేషన్ చేసినట్టు మొత్తం విచారించినట్టు ఏం లేదంట. సిట్టును ఉల్టా హరీష్ రావే ప్రశ్నలు అడిగినట్ట. చూద్దాం అదేందో. నేనే సిట్టును 100 ప్రశ్నలు అడిగా. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకేం సంబంధం? నేనేమైనా అప్పుడు హోంమంత్రిగా చేశానా? అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ డీసీపీని విచారించాలి. రేవంత్ దమ్ముంటే నా విచారణ వీడియోలు బయటపెట్టు. ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కో అంటున్నారు హరీష్ రావు. వారే వా, ఎట్లా విచారించిందో విచారణ వీడియోలో బయట పెట్టు అంటున్నాడు. నీకు దమ్ముంటే పెట్టు, చూద్దాం ఏమేమి అడిగిందో తెలుస్తుంది కదా మీడియాకు కూడా. అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలి. ఈ విషయాన్ని హరీష్ రావుకు చెప్పాం. ఆయన అభ్యర్థన మేరకే విచారణ త్వరగా ముగించాం. హైదరాబాద్ సిపి సజ్జనార్. ఎందుకు అభ్యర్థన ఏముంటుందా? ఆయన అభ్యర్థన మేరకే త్వరగా ముగించామంటే ఎందుకు ముగించాలి త్వరగా? మీరు అడిగిన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉంటుంది కదా, అడగాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. ఇగో నేనే 100 ప్రశ్నలు అడిగినా అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం? నేనేమైనా హోంమంత్రినా? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ నన్ను ప్రశ్నలు అడగడం కాదు, నేనే పోలీసులను 100 ప్రశ్నలు అడిగా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. మంగళవారం సిట్ విచారణ అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకేం సంబంధం? నేను అప్పుడేమైనా హోంమంత్రిగా పనిచేశానా అని నిలదీసినట్లు చెప్పారు. అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లను విచారణకు పిలవాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పటి డీజీపీ శివధర్ రెడ్డి అన్నాగో. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి శివధర్ రెడ్డిని విచారించండి మీరు. ప్రజెంట్ డీజీపీ, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ సజ్జనార్ సారు జర విచారించు డీజీపీ గారిని. ఇప్పుడు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు కదా, ఏం జరిగింది అనేది తెలియకుండా ఏం జరగదు కదా ఇంటెలిజెన్స్లో. ఏమో ఉత్తమ ముచ్చట్లు చెప్తారా అన్ని టైంపాస్. ఒక్కడికి అక్కడికి వచ్చింది లేదు. రైతులు అంగలారుస్తూ ఉన్నారు, రైతు కూలీలు అంగలారుస్తూ ఉన్నారు. అనేక రకాల చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు హాస్పిటల్ లేక. అనేక మంది విద్యార్థులు బస్సులు లేక అనేక మంది కాలేజీలోకి పోదామంటే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి ఏమో ముచ్చట్లు లేవు. అని ఒకటి వేసుకుంటాడు, 5-6 నెలలు నడిపిస్తారు సీరియల్ లాగా, అది అయిపోతుంది, ఇంకోటి వేసుకుంటారు. ఈ రేవంత్ రెడ్డి మీరు పాలన ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు.